ఒడ్లైతే కళ్ళంలో పోస్తామంటే తలం దొరకలేదు నాకైతే. ఒక్కటే పడవ పోసుకొని రాసి 4 రోజులు అట్నే పోసుకునే రాసి ఎండ పోస్తామంటే తలం లేదు. అన్ని ఒడ్లు పండించారు కేసీఆర్ ఉన్నప్పుడు, అన్ని పంటలు పండించారు. పత్తి పండింది, ప్రతి ఒక్క పంట పండింది, పసుపు పండింది, అది మన మిరప తోటలు పండినాయి, అన్నీ పండినాయి. పంటలు మంచి కాలమైంది. ఆ పాపం కేసీఆర్ ఉన్నప్పుడు బర్రెలోని ఇచ్చిండు, గొర్రెలోని ఇచ్చిండు, పేదవాళ్ళకు గొర్రెలు అనేకం ఇచ్చిండు గొల్ల గురుములకు. అప్పటికప్పుడే అమ్ముకురు పాపం, వాళ్ళు కూడా మేపుకోలే, జాగలేని అమ్ముకున్నారు. ఆ తప్పు మాదే, వాళ్ళదే, కేసీఆర్ తప్పులు ఏం లేదు. ఆ బర్రెలు గొర్రెలు ఇచ్చిండు. మళ్ళా ఇక వర్షం పడి ఇత్తనాలు వేద్దామనే వరకే ఏం చేస్తాడంటే మంచిగా అదనప్పుడే రైతు బంధు ఇచ్చేది. అప్పుడే రైతు బంధు ఇచ్చేది. రైతు బంధు ఇవ్వగానే మొలకలు తెచ్చి నాటుకునేది, మంచిగా పంట పండించేది, అన్నీ మంచిగా చేసిండు కేసీఆర్. మన 2000 పింఛన్ ఇచ్చిండు, రాజశేఖర రెడ్డి 200 ఇచ్చిండు పోయినసారి. అప్పుడు కేసీఆర్ వచ్చినాక 2000 ఇచ్చిండు పింఛని. ఈయన 4000 ఇస్తాను, అవే 2000 ఇస్తాడు. ఏది ఇస్తున్నాడు? ఇంకా ఆ హామీలకు ఒక్కటి కూడా తయారు లేదు. ఆ బస్ ఆర్టీ పెట్టిండు ఒట్టిగా. ఒక్కసారి మా ముసలి జనగాం పోలేదు, ఒక్కసారి కూడా జనగాం పోలే. ఆ 2500 ఎక్కడ పోయినాయో అవి ఇచ్చినా కానీ బియ్యం తెచ్చిన బతుంటివి. 2 ఎకరాలు ఎండిపోయింది. ఇప్పుడు ఎట్లా చేయాలని కూడా బాగా బాధ అనిపిస్తుంది. పాపం కేసీఆర్ నుండి మంచిగా పంట పండింది, కాలం అయింది, అన్ని సవలతులు ఉన్నాయి. కానీ ఎట్టకెళ్ళ వచ్చింది ఆయన. ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చినప్పుడు, పిల్లాటి ఇచ్చినప్పుడు గెలిచిండు ఒకసారి. అప్పుడు ఇల్లు తాళం వేసి కూడా పోయిండు, గొల్లలు పెట్టిండు, బేడం పెట్టిపోయిండు. ఎవరు? కాంగ్రెస్ పెట్టిండు. పెట్టిపోయినవాడు ఈసారి ఎడ్డోళ్ళు అయిపోయారు. లోకం ఎడ్డి లోకం అయిపోయింది. మనం అందరం ఎడ్డోళం అయిపోయినాం. మాయమాటలు చేసిండు, మనకు మాయం చేసిండు. ఆయనే మాయం చేసిండు, చేసి ఆయన గెలిచిండు, గెలిచిండు. గెలిస్తే చక్కదనం ఏముంది? మంచి మంచి పేదోళ్లకు భూములు, ఇండ్లు కూడా కొట్టుడు, భూములు కొనుడు, అదే చూసుకుంటుండు. కానీ ఈ రైతుకే చూస్తలేడు. వీళ్ళకి ఏమి ఇవ్వాలి, ఈ ఒక్క హామీ కూడా ఇయ్యనైతిని అని అంటలేడు ఆయనే. ఆయన పుట్ట వరకే ఎలుక పొక్క కింద దాన్ని కల్పి కింద దోడుకుంటుంది ఎలుక, అట్లా దోడుకుంటుండు ఆయనే. నిర్లుగా కేసీఆర్ 10 సంవత్సరాలు బాకీ చేసిండు, అప్పు చేసిండు. కానీ ఈయన ఇప్పుడే ఎక్కువ అప్పు చేసి కానీ మనం అమ్మేస్తాడుగా, అందరు అమ్ముకుంటాడు ఆయనే. అట్లా చేసిండు. ఇప్పుడు కాంగ్రెస్ ఆయన మాట్లాడతాడు కదా, ఇంకా చిన్నగా మాట్లాడాడు. టీవీలో చూసినా మొన్న ఎంత గరంగా మాట్లాడుతున్నాడు. ఒక్క పని చేయలే కానీ కోపం వస్తుంది నాకు. ఆ టీవీ బంద్ చేయాలని చెప్పి మా కొడుకు టీవీ పెట్టా బంద్ చేయి నేను. ఆ టీవీలో మాట్లాడుతాడు, చక్కదనం చెప్పుకుంటాడు. ఆయన బాగా పెద్దలు చెప్పుకుంటాడు. కానీ నరులు అందరు ఏడుతున్నారు, లోకం ఏడుస్తుంది, భూమి తల్లి ఏడుతుంది. వాని ముఖమే కాలం లేదు. ఆ 2000 పింఛన్ గతి చేసాడు. ఆ 4000 ఇస్తాంటే నమ్మిరు. లోకం ఎడ్డి లోకం అయిపోయింది. అందరు ఓటు వాడికి వేసారు. వాడు గెలిచి ఆ వానక మీద కూసుడు, మీద అంత కూసుడు, అక్కడ పోయి చూసి మాట్లాడతాడు. అంత అట్లాంటి కాంగ్రెస్ వచ్చింది. ఈసారి మాత్రం కేసీఆర్ ఓటేమని వచ్చినా రాకుండా ఊరు తిరగకుండా కానీ ఇంటికాడ కుర్చీ మీద కూర్చుంటే ఓటేస్తాడు. లోకం కుర్చీ మీద కూర్చుంటే లోటు పంపుతాడు. ఆయనకు ఓటేస్తారు. ఆయన గెలుస్తాడు. ఆయన గెలిస్తే కాలం అవుతుంది. మళ్ళా వాగులు నట్టాయి, చెరువు నిండుతాయి, లోకం పచ్చదనం ఉంటుంది. ఒక్క మడి లేకుండా దున్ని అన్ని దున్ని పాటి తింటారు, నాటి పెడతారు, పొలాలు కూడా నాటి పెడతారు. అవునా? 2 ఎకరాలు ఎండిపోయింది. ఇప్పుడు ఎట్లా పెట్టాలి, 3 కుటుంబాలు ఎట్లా బతకాలని ఏడుస్తున్నాం మేము. భూమి తల్లి ఏడుస్తుంది. వేసిన పంట ఎండిపోయింది కదా, ఎందుకు భూమి తల్లి ఏడుస్తుంది. వాళ్ళకి ఇంత కూడా శ్రమ లేదు. ఆయన ఇంత కూడా అయ్యో అనిపిస్తలేదు ఆయనకు. ఆయనే చూసుకుంటారు. 3-4 ఉన్నారు. వాళ్ళే మాట్లాడుకుంటారు ఆడ కూర్చొని. ఇంకా కేసీఆర్ ఏమైనా మాట్లాడితే అడ్డం పోతాడు. అడ్డం పోయి ఆయనకు ఏ కోపం రావాలని గెలిగిస్తారు. అట్లాంటి కాంగ్రెస్ వచ్చింది మనకు. మనం మంచిగా బతాం, హాయిగా బతాం. మనకి ఇంత పాపం చేసిండే కాంగ్రెస్ ఏం బాగా చేయలేదు.